రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా స్వాగతం వధువ స్వాగతం 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 వరుణ స్వాగతం. ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము మీరు ప్రభువా మహేంద్రను బట్టి, అలాగే తండ్రి స్వామి గారు బ్రదర్ స్వామి గారిని బట్టి, సిస్టర్ని బట్టి, వారిని ప్రేమించి వారికి ఇచ్చిన చక్కని కుమార్తె కృపా జ్యోతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరిట ఈ దినము తండ్రి వివాహ మహోత్సవానికి ప్రభువా మహేందర్ కృపా జ్యోతి వివాహంను ఆయన ప్రార్థనతో మేము ప్రారంభించు. హల్లెలూయా. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దేవుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, వివాహమన్నది ఘనమైనది, ధరలోన దేవుడు స్థిరపరచినది. వివాహమన్నది ఘనమైనది, ధరలోన దేవుడు స్థిరపరచినది. సాటి రాదు ఏ బంధము ఈ జగతిలో ఎదకు, ఏ జన్మదు ఈ బంధం నిలిచే కడవరకు, ఏ జన్మదు ఈ బంధం నిలిచే కడవరకు. వివాహమన్నది ఘనమైనది, ధరలోన దేవుడు స్థిరపరచినది.
తనదైన ఊపిరితో జీవము పోసి శిరసుగా సారథిగా సమస్తముపై నిలిపినాడు దేవుడు. శిరసుగా సారథిగా సమస్తముపై నిలిపినాడు దేవుడు. ఇదే ఆ దేవుని శాసనము, ఇదే ఆ దేవుని శాసనము. వివాహమన్నది ఘనమైనది, ధరలోన దేవుడు స్థిరపరచినది. Praise the Lord. Hallelujah. కొంచెం సౌండ్ పెంచుమా. Praise the Lord. Praise the Lord. ఇక్కడికి నడిపించినందుకే నీకు వందనాలు. 20 తల్లిదండ్రులు తోడుకుని బంధువులతో సేవకులందరూ బట్టి నీకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరి బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభా ఈ ఘనమైన పరిశుద్ధులైన వివాహం కొరకాయి మీ బిడ్డలు సిద్ధపడి వచ్చి ఉంటుండగా ప్రభా అటు ఆత్మ అభిషేకం వేస్తున్నామో వెలుపుచున్నాము తండ్రి. నీ పరిశుద్ధ రక్త ప్రోషణ కింద జటకని గొప్పదయం చేసి ఈ కార్యక్రమాన్ని అంతవరకు మీరు ఆధ్వర్యంలో నడిపించి తీసుకొచ్చి ఉంటుండగా మీ పరిశుద్ధ రక్త ప్రోషణ కింద ఎవరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పాటల ద్వారా ఆరాధన ద్వారా చేసుకున్నాం. వచ్చినటువంటి స్నేహితులు బంధువులు మరి సహోదరులు అనేక మంది ఆహ్వానించబడి ఉండగా అందరూ కూడా సంతోషకరంగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి ఈ సమయాన్ని భాగాలను సమర్పిస్తున్నాం ప్రభు. ఈ స్థలములను నీ పరిశుద్ధాత్మ అభిషేకం స్థలములను నిర్వహించండి. ఆత్మతో నీ కార్యాలను కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావాన్ని వందనాలు. రాష్ట్ర వివాహాన్ని జరిపించబడుతుండగానైనా ఇరువురిని వేరువేరుగా ఉన్న వారిని ఒకటిగా చేయబడుతుండగానైనా సంతోషకరంగా మేలుకరంగా ఆశీర్వదంగా ఈ వందలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావాన్ని వందనాలు. యొక్క కార్యక్రమం ప్రారంభించబడుతుండగా ప్రారంభం నుంచి ముగించబడుతుండగా ఇవే మానీయులుగాను యాజకులుగాను నాయకులుగాను కాపరుగాను సేవకులు మీరు మా ముందు నడిపించి అతని యోగకు వాటిని రప్పించను. జీవం గల ప్రతి వానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు వానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులకు సమస్త భుజంతువులకు పేరు చెప్పాను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను.
అప్పుడు దేవుని యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిన్ను చూసినప్పుడు అతడి ప్రకటనలో దానిని తీసి ఆ చోటను మాంసముతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటనను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము ఎదురు తీసుకుని వచ్చును. అప్పుడు ఆదాము తను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది సంఘములకు శిరస్సు అయినలాగన పురుషుడు భార్యకు శిరస్సు అయినాడు. క్రీస్తు శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదురు దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో మొదట స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని మొదలు తను తాను అప్పగించుకున్నాడు. ఈ దినము తండ్రి సంతోషకరమైన దేవుడుగా తండ్రి పరిశుద్ధ మా ప్రభావ మరి యువకుల గురించి బంధు వ్యక్తులు వాటి సంబంధం దౌర్జన్య మధ్య ఈ స్థలంలో మా ప్రభావ ఈ రోజు జరగబోతున్న తండ్రి ఈ స్థలం గురించిన ప్రభావ కుపచ్చుకుని ప్రభావ దర్శనాలు మా ప్రభుత్వైనా జరగబోయే కార్యక్రమం అన్నింటిలో మా ప్రభావ నీకు మహిమకరంగాను నీకు నూతన వర్గాలకు ఆశ్చర్యకరంగా జరుగుతుందని చేస్తూ ఈ కార్యక్రమం ప్రాంతం వచ్చుకోవడం చేస్తూ దేశంలో నడిపించాము తండ్రి. ప్రభునందు ప్రియ దేవుని సంఘము దేవుని బిడ్డలారా అదేవిధంగా నూతనంగా జతపరచబడానికి వచ్చిన మహిళల కృప యేసుక్రీస్తు నామమున శుభములు తెలుస్తున్నా. మీరు ఫోటోగ్రాఫ్ తెలిసే పాపాలను ఇక్కడ సున్నేదేవులకు దేవునికి స్తోత్రం హల్లెలూయా. అదేవిధంగా దేవునికి మహిమ కలుగుగాక. వచ్చేది మీ దగ్గర ఏర్పాటు దాంట్లో మీరు మంచి కూర్చోవాలని చేస్తున్నారు. అదేవిధంగా 2 మాటలు మీరు చెప్పిన తర్వాత ఒక ముక్క మీకు చెప్పాలి. అదే అంటారు కదా 3 ముళ్ళతో పెళ్లి జరుగుతున్నాయి, అదే ప్రమాణాలతో జరుగుతున్నాయి. అదేవిధంగా దేవునికి మహిమ ఏ పంతులు చేసినా, ఏ మోల్సాఫ్ చేసినా, ఏ సేవకులు చేసినా 4 అది చెప్పే ప్రవర్తనే మనం పెళ్లి చేయాలి ఎవరైనా. అందుకోసమే పెళ్లికి ముందుగా వాక్యాన్ని చెప్పడం ఆనవాయితీ, అది జరుగుతుంది, జరగాలి. పెళ్ళైనగా జరిగేది ఏం లేదు, పెళ్లికి ముందే అని చెప్పాలి, అది ప్రాముఖ్యత. అయితే ప్రభునందు పిల్లల ఒక చిన్న స్టోరీతో ప్రారంభిస్తాను. అభిప్రాయాలు వ్యక్తపరచడం, ఇతన్ని నొప్పించక తాను నొప్పక అని అంటారు కదా, ఆ విధంగా నొప్పించక మన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే విధానం ఎగ్జాంపుల్ గా తీసుకొని మాట్లాడుతూ వచ్చి మెట్టుకు అనే మాట అంటే కన్క్లూజన్ చేశారు. అంటే లాస్ట్ చేయవలసిన ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ప్రత్యేకమైన ప్రార్థన వాక్సమైనటువంటి మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ ఆచార్య ఆనంద్ గారు మన ప్రార్థనలు నడిపిస్తారు. ఒకసారి తింటే 3 గంటల్లో ఆగుతుంది, ఒక్కసారి వింటే జీవితాంతం ఉంటుంది. కాబట్టి వినేదాన్ని నిర్లక్ష్యం చేయదు దైవజనులు. కాబట్టి దయచేసి దేవుని మాటలు మీ అందరూ ఫలించాలని మేము ఆశపడుతున్నాం, ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు 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 పరిశుద్ధుల అపరమ దైవ రాజాత్మకుల దేవా, మీకే వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రభు. ఇదిగో నాయన ఈ ఘనమైన పరిశుద్ధమైన వివాహంలో నిధులు నాయన మహేందర్ కృపా జ్యోతులను తీసుకొచ్చి చక్కని మీ మాటల చేత వారిని కట్టుచున్న విధానం, వారిని త్వరలో మీ సేవకుల ద్వారా కుటుంబంగా చేయబోతున్న అందులు బట్టి మీ క్రమములు చెల్లిస్తున్నాం మా ప్రభా. ఇదిగో ఇంతసేపు మీ సేవకుల ద్వారా ఇచ్చినటువంటి ఈ మాటలను ప్రతి హృదయంలో ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాం. నీవు పరిశుద్ధులకు, తేజోమయులకు, సత్యవంతులకు, సర్వోన్నతులకు, సర్వ సృష్టికర్తలు నాయన మా ప్రభా. అతి నీ సత్యములు తెలుసుకుని సర్వ సత్యములకు ప్రతి ఒక్కరు నడిపింపబడుటకు నీ కృపను దయచేయండి. ప్రత్యేకంగా కుటుంబ జీవితాన్ని ప్రారంభించబోతున్నటువంటి మహేంద్ర కృపా జీవితంలో నిర్మించండి. నీ మాట ప్రకారం జీవించుకుని కృపను దయచేయండి. ఈ నా మాటలు వినివారం చెప్పులు చేయించిన వారును బండ మీద మన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలీలను వారిని పురుషుని వద్దకు వచ్చిన గాలి శ్రీ ఆ ఇంటి మీద కొట్టిన కానీ
ఆ ఇల్లు పడిపోయిందని నీ వాక్యం సెలవిస్తుంది. నీ మాటల ప్రకారం జీవించే జీవితము నీ బిడ్డలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవానికి కొందరు చెల్లిస్తున్నాం. మానవుల మాటల కంటే నీ మాటల మీద ఆధారపడి జీవించే జీవితాన్ని వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. చేతులందరూ బట్టి నీ కొందనాలు. స్వామి గారిని బట్టి, నాయన గాబీర్ గారిని బట్టి, గణేష్ గారిని బట్టి నీ కొందనాలు. వారి ఇరువురి బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఈ వివాహాన్ని ఆహ్వానించబడి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అంతకంటే ముఖ్యంగా అభిషేకించడం, చదువుకులు వింటాం, సరదా మాటలు వింటాం, కన్ను టాక్స్కొని ఈ వధువులో విలువ వేసినప్పుడు మనం చాలా చక్కగా హాయిగా నవ్వుతుంటాం. చాలా ఆనందదాయకంగా ఆరంభించబడేది వివాహ వ్యవస్థ. ఈ వివాహ వ్యవస్థ ఆరంభ దినాన్ని ఏమన్నారంటే వెడ్డింగ్ ఈవెంట్ అన్నారు. దాని తర్వాత నుండి ఆరంభించబడేది మ్యారేజ్. మ్యారేజ్ ఈజ్ ఫర్ లాంగ్ లైఫ్, వెడ్డింగ్ ఈజ్ ఎ స్టార్టింగ్ పాయింట్. వెడ్డింగ్ లో ఈ విధమైనటువంటి ఆర్భాటము, ఆహ్లాదము, సంతోషము, ఇంత జన సమీకరణ జరుగుతుంది. కానీ రేపటి నుండి ఇవేమి ఉండవు. ఏముంటాయంటే మీరిద్దరే మిగులుతారు, మీరిద్దరి మధ్యలో దేవుని సాన్నిధ్యం ఉంటుంది. చాలా చక్కటి మాటలు విన్నట్టుగానే ఒక మాట నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఉద్ఘాటించినటువంటి అద్భుతమైనటువంటి మాట 5వ అధ్యాయం 22 వరకు మనం చదువుతాం. కానీ 21 నుండి కూడా చదివితే ఆ మాట ఏమంటే క్రీస్తును ధని ప్రేమ చేత మీరు ఒకరికొకడు లోబడి ఉండడు. ప్రసన్న కుమార్ గారికి ఆ వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పాస్టర్ కరుణాకర్ గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. ఇంతకంటే ముందుగా పెళ్లి కుమార్తె తరఫున పెళ్లి కుమార్ తరఫున దయచేసి అందరూ ఇష్టపడదాం. చాలాసేపు కొంచెం అందరూ ఇష్టపడదాం. ఈ సమయం నాకు ఇచ్చిన అధ్యక్షుల వారికి, ఈ వివాహం జరిగించడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన కుటుంబస్తులకు, వివాహం చేసుకోవడం యవనస్తులు, వేదిక మీద ఆలోచించిన అందరికీ నా హృదయపూర్వకమైన మీ అందరూ దీవించాల్సిన
నా వయసు 47 ఏళ్ళ వయసు అయినా 377 మ్యారేజ్. ఓకేనా? అందుకని మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి మీకు ముందే చెప్తే నన్ను చేస్తా, లేకపోతే నన్ను చేయమంటే కృపాజ్యోతి, నీ ముందు నిలబడిన మహేందర్ని నీ వివాహం చేసుకోవడం నీకు ఇష్టమైన తల్లి అట్లా చెప్పాలి. గట్టిగా బ్రదర్ గ్యాబ్రియల్ గారు, మీ అబ్బాయి ఎదురు నిలబడిన ఈ అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకోవడం మీకు ఇష్టమేనా సార్? 100% ఇష్టం. అమ్మగారికి మీకు ఇష్టమేనమ్మా? మీ నవ్వు చూస్తుంటేనే తెలిసిపోతుంది. చాలా సంతోషం. హ్యాండ్సమ్ గా మహేందర్కి మీ బిడ్డని ఇచ్చి చేయడం మీకు ఇష్టమేనా? ఆయన 100 మీకు 100 200 అనుకున్నా. అమ్మ లక్ష్మమ్మ ఇష్టమేనమ్మా? చాలా సంతోషం. చిత్రబాబు గారు చూడండి, చాలా సంతోషం. ఇది క్రాస్గా నిలబడాలి. మీరు క్రాస్గా నిలబడాలి. తమ్ముడు ఎట్లా నిలబడతారు మీరు క్రాస్ కూడా వాళ్ళ ఫోటోకి ఇబ్బంది కాకుండా ఉండాలి. అట్లా క్రాస్గా ఉండాలి. వెరీ గుడ్. ఎట్లుంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఓకేనా? కొంచెం ఏమంటుంది పెద్ద మనిషి, మీరు అమ్మాయిని స్వీకరిస్తున్నారు కాబట్టి చేయి పెట్టి అంటే మీరు కొంచెం ముందు కట్టలు తీసే ఒక సిస్టమ్ ఉంది మన కాడ. కట్టలు తీసే అధికారం ఆయనకే ఉంది. ఆయన పెళ్ళైన తర్వాత కట్టలు తీయగలుగుతాడు. ఓకేనా? తీసుకొచ్చి మెల్లగా పెట్టండి. తీసుకోండి. ఆంటీ కొంచెం ముందుకు రండి మీరు కొంచెం. రైట్, ఓకే, రెడీ. ఆంటీ గారు వచ్చారు కనుక మీ సమ్మతి ఉంది కనుక హిందీలో ఒక మాట చెప్తారు, జబ్ మియా బీబీ రాజీ తో క్యా కరేగా కాజీ. మీ ఇద్దరికి మీ కుటుంబాలు ఆయన కూడా డబ్బులు ఎత్తినారు. సరేనా? చాలా సంతోషం. అయితే మీలో కూడా ఎవరికి అభ్యంతరం లేనందున నేను వారి వివాహము చేయడానికి సిద్ధమే. మీరు సిద్ధమని మన దగ్గర పెట్టి ఆ కళ్ళలో ప్రాక్టీస్ చెప్పారు. నువ్వు చెప్పాలి. ఓకే, చెప్పు. కృపాజ్యోతి నా హృదయపూర్వకంగా నా తల్లిదండ్రుల ఇష్టంతో దేవుని సంకల్పం చొప్పున ఈరోజు వాక్యానుసారంగా ఈ పవిత్ర వేదిక మీద నిన్ను నా సొంత భార్యగా చేసుకొనుచున్నాను. కష్టములోను దుఃఖములోను లేమిలోను కలిమిలోను ఆరోగ్యంలోను అనారోగ్యంలోను అన్ని పరిస్థితుల్లో నాకంటూ ప్రాణం ఉన్నంత వరకు నా బ్రతుకు దినమంతా ప్రేమించి నిన్ను సంరక్షించి నా జీవితంలో దేవుని చిత్తాన్ని ఆయన సంకల్పాన్ని నెరవేరుస్తానని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రమాణం చేయుచున్నాను. అలాగే కృపాజ్యోతి అని నేను నా హృదయపూర్వకమైన సమ్మతితో నా తల్లిదండ్రుల సమ్మతితో దేవుని చిత్తానుసారంగా ఈ పవిత్ర వేదిక పైన నిన్ను నా సొంత భర్తగా చేసుకొనుచున్నాను. కష్టములోను సుఖములోను లేమిలోను కలిమిలోను వ్యాధిలోను ఆరోగ్యంలోను అన్ని పరిస్థితుల్లో నీకు మాత్రమే భారీగా ఉండి నీకు లోబడి నేను ప్రేమిస్తానని ఈ రకంగా దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తానని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రమాణం చేస్తున్నాను. విమానం చేసుకోవడానికి ఏం తీసుకొచ్చారు? ఏమేమి తెచ్చారు? వస్తువులు కాదు, వేరేదన్నా వివాహానికి సర్వం మీరని జరిగించినందున ఆనాడు
అక్కడ ప్రారంభించబడిన ఆ వివాహ బాంధవ్యం, ఆ వివాహ వ్యవస్థ ఈ రోజు వరకు ప్రపంచాన్ని ఎంత అధికంగా ప్రభావితం చేసిందంటే, నీవు చెప్పినట్టుగా ఫలించి అభివృద్ధి పొందమన్నావు. ప్రపంచమంతా జనులతో నాయన ఈ లోకం నిండిపోయి ఉండడానికి ఆ వివాహ దేవుడి కారణం. ఇద్దరు చేసిన ప్రమాణం బట్టి వారిప్పుడు నాయన మీకు స్తోత్రం, మా భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా ఈ మంగళసూత్రాన్ని మహేందర్ తన భార్యకు కడుతూ ఉండగా, ఈ వాక్యంలో కూడా ఒక మాట రాయబడిన రీతిగా 3 పేటల తాడు త్వరగా తెగదని రాయబడిన వాక్యానుసారంగా తండ్రి కుమార పరిశుద్ధ నామములో మహేందర్ తన భార్య బిడ్డలో తాళి కడుతుండగా, ఏ పాములను సంసారులుగా చేసేవాడా, ఏకుడై ఉండి ఒక్కడిగా ఉన్న మహేందర్ తన భార్య కృపతో నాయన జతపరచబడి వాళ్ళిద్దరై వారి మధ్యలో నేను 3వ WEDS. Pastor గారు చెప్పిన విషయం, it's a crime. Adjustment, without adjustment you cannot leave your marriage life for sure. Adjustment లేకుండా కుటుంబ జీవితం ముందుకు సాగేది. జ్ఞానం తన ఇల్లు కట్టుకొని 7 స్తంభములను చెక్కుకొని ఉన్నది అంటారు. ఓకే, జ్ఞానం అన్నప్పుడు యేసుక్రీస్తు అనవచ్చు. జ్ఞానం అన్నప్పుడు ఒక వ్యక్తి తన ఇల్లు కట్టుకునేదై ఉండొచ్చు, ఒక వ్యక్తి జీవితం ఉండొచ్చు. ప్లీజ్ 2 నిమిషాలు చెప్పేసి నేను కార్యక్రమం ముగిస్తాను. అప్పుడు ఆ 7 స్తంభాలు అకార్డింగ్ టు మై నాలెడ్జ్, మై ఇంటర్ప్రిటేషన్, నా యొక్క అనుభవంతో చెప్తాను. నంబర్ 1 ఇస్ గాడ్. మొదటి పిల్లర్ ఇస్ గాడ్, దేవుడు. మీ ఇద్దరి మధ్యలో ఎవరున్నారో లేదో దేవుడు ఉండాలి. The moment you lose God in your life, you lose everything. And if you have God in every situation, whatever you lose, you're going to get it back. ఈ వివాహం అనేది ఒక రకమైన అంటబెట్టడం, ఒక ఫెవిక్విక్ లాంటిది. ఈ అంటబెట్టే ఈ పదార్థమే దేవుడు. మీరు అంటుకున్నారంటే దేవుడు ఉన్నారు. నంబర్ 1. ఓకే, సో గాడ్ ఈజ్ యువర్ సప్లయర్, గాడ్ ఈజ్ యువర్ హీలర్, God is your sustainer, God is your shepherd, God is your master, and above everything, God is your father. He is your father. దేవుడు నీకు తండ్రిగా ఉంటాడు, కాపరిగా నీకు తండ్రి ఉంటాడు. అన్నిటికన్నా ముఖ్యం, ఈ ప్రపంచంలో ఎవరికి లేని ఒక భాగ్యం మనకు ఉంది. మనం దేవుని భగవంత పరమేశ్వరాన్ని పిలవలేదు, మనం మన దేవుని తండ్రి అని పిలుస్తాం. ఈ ప్రపంచంలో క్రైస్తవులకు మాత్రం దొరికిన ఒక గొప్ప సౌభాగ్యం. ఈజ్ యువర్ ఫాదర్. ఎనీ టైమ్ యూ హ్యావ్ ప్రాబ్లమ్. చూడండి, ఆయన మంచి తండ్రి, ఆయన ఆరాటం చూస్తుంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఇది ఒక కొడుకు, ఆయన తండ్రి, ఆయన ఆరాటం చూడడం వల్ల హృదయంలో ఇప్పుడు ఎంత ఆనందం పొందుతుంటుందో మనం చెప్పుకోలేదు. అది వర్ణనాతీతం. ఓకేనా? సో ఒక తండ్రి తన పిల్లలకు అన్నీ చేస్తాడు, పొరపాటు చేయడు. వాడు చెడ్డోడైనా సరే, వాడు ఒక దుర్మార్గుడైనా తండ్రి ఏం చేయడు. Number 1 is God. Number 2 is the word of God, which is also God. Okay? రెండవ పిల్లలు కూడా దేవుని వాక్యం.
ఆది అని వాక్యం వాక్యమే దేవుడండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశారు. నీ వాక్యం నా పాదములకు దీపము నా త్రోవకు. రెండో పిల్లలు మన కుటుంబ జీవితం బాగున్నారు. మూడవ పిల్లలు ప్రేయర్. You pray personally, and the second important thing is you come as a family and pray as a family. Number 3, you have to go to your church and pray with your church. So first is personal prayer, second thing is family prayer, and the third very important thing is to get a big breakthrough, you have to pray with your church. అప్పుడు ఒకటి దేవుడు, రెండు ప్రార్థన, మూడోది సంఘం. దేవుని స్తోత్రం. సంఘం అన్న ఒకటేమో వ్యక్తిగత ప్రార్థన, రెండోది ఫస్ట్ దేవుడు, రెండోది వాక్యం, మూడోది ప్రార్థన, నాలుగోది సంఘ సహవాసం. చాలా మందిని చూస్తాను. నాకు కొన్నిసార్లు ఇటువంటి పాస్టర్లు వస్తే నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. అసలు మీ పాస్టర్ ఎవరు సార్? ఎప్పుడన్నా రాలేదు వాళ్ళు, వారం వస్తారు. సో ఐ అండర్స్టాండ్ రైట్. అందుకే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇంతమందికి ఎవరా తెలియదు. కానీ కృపాజ్యోతికి అట్లా లేదు. నేను ఒకటి నమ్ముతాను సార్. నేను ఈ పాపకు తినప్పుడు పేరు పెట్టాను. నా చేతులు ఎత్తుకొని నాకు కృపాజ్యోతి నేను ఆమె పెద్ద మనిషి అయినప్పుడు పెద్ద మనిషి ఫంక్షన్ నేనే చేశాను. నా పిల్లలకు నేనే తెలియజేయాలి. ఒక స్వార్థ ప్రాణి నేను అలాంటి ఆశలు మామి. ఈరోజు నా బిడ్డ పెళ్లి చేయడానికి గుర్తించిన దేవుడు. అయితే కృపాజ్యోతికి ఏ పాస్టర్ తెలియదు. నేను ఒక్కనే పాస్టర్. అమ్మాయినా పాస్టర్ అయినా తండ్రినైనా నేనే. సో షీ గ్రూ అప్ ఇన్ చర్చ్. బైబిల్ రాస్తుంది, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆలయంలో వర్ధిల్లుతారు. నాలో కుటుంబ జీవితం బాగుండాలంటే ఒక సంఘంలో నాటబడి ఉండాలి. ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ తిరగకూడదు. ఒక మంచి సంఘాన్ని ఎన్నుకోవాలి. ఆ సంఘంలో కడవరకు నమ్మకంగా ఉండాలి. 4, 5వది యూ షుడ్ హ్యావ్ టెస్టిమోనీ లైఫ్. మంచి సాక్ష్యాత్మక జీవితం ఉండాలి. మీ ఇంట్లో సాక్ష్యం, పరిస్థితుల్లో సాక్ష్యం, సంఘంలో సాక్ష్యం, చుట్టాల మధ్యలో సాక్ష్యం ఉండాలి. ఓకే, నేను కొన్నిసార్లు గట్టిగా వాక్యం చెప్తే కొంతమంది కోపం వచ్చేస్తారు. మనం ఒక కట్నం గురించి చెప్తుంటే ఒకరికి బొమ్మది ఆడమంటారంటే మీరు అట్లంతా గట్టిగా చెప్పేసి ఎట్లాంటి చూడు, తీసుకోకుండా ఉన్నవాడు గట్టిగా చెప్తాడు, తీసుకున్నవాడు మెల్లగా మాట్లాడతాడు. నేను కట్నం తీసుకోలేదు. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి వాళ్ళు కోటేశ్వర్లు ఒక 5 పైసలు కూడా కట్నం తీసుకోలేదు. అంతే కొంచెం గట్టిగా చెప్తాను. అర్థమైందా? నేను సాక్షిగా ఉన్నాను కనుక ధైర్యం మాట్లాడతాను, ఎవరికి భయపడతాను. సో ఎప్పుడైతే నువ్వు సాక్షిగా ఉంటావో ఎవరికి భయపడాల్సిన అవసరము లేదు. నువ్వు ఫస్ట్ సాక్ష్యం నీ భార్య దగ్గర ఉండాలి. లోపలంతా నీ గురించి మంచి సాక్ష్యం చెప్పినా చెప్పకపోయినా నీ భార్య గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. ఇంత చేసి రచ్చగలవాలి. ఈరోజు చాలా మందికి ఇంట్లో మంచి సాక్ష్యం లేదు. భార్య ఉండదండి. ఒకసారి పాస్టర్ గారు సాతాను నుంచి ప్రసంగం చేస్తున్నాడు. రకరకాల మాటలు తీసి ప్రసంగించారు. ఎదురో ఒక అమ్మ వచ్చింది. ఆమెకు రంగులంత భయం లేదు. అందరూ కొనుక్కున్నారు, భయపడుతున్నారు. ఆమె అస్సలు భయపడలేదు. అప్పుడు పాస్టర్ ప్రసంగం అడిగాడు, అమ్మా ఇంత సాతాను గురించి ఇంత భయంకరమైన వాక్యం చెప్తే నువ్వు ఎందుకు భయపడలేదు అంటే, అయ్యా వాళ్ళ తమ్ముడితో 30 ఏళ్ళు కాపరి చేస్తున్నాను అన్నాడు. అటువంటి మీకు కొంతమంది సైతాన్గా ఉంటారు. సైతాన్ ఉన్న ఆడవాళ్ళు అట్టు ఉంటారు, మొదలు అట్టే ఉంటారు. ఊరంతా మంచి సాక్ష్యం ఉంటుంది, కానీ ఇంట్లో మాత్రము పైన మటారం లోపల లోటారం ఉంటుంది. అందుకే ఇంట్లో సాక్ష్యం ఉండాలి. కుటుంబం మొత్తం నీ భర్త దగ్గర మంచి సాక్ష్యం, నీ భర్త తమ్ముడు మహేంద్ర నీ భార్య దగ్గర మంచి సాక్ష్యం, తర్వాత నీ కుటుంబం, తర్వాత నీ సంఘం. ఎందుకంటే తీర్పు దేవుని మందిరం నుంచి మొదలవుతుంది. దేవుని బిడ్డ మాత్రం సాక్షి ఉండాలి. అందుకే యేసుప్రభు చెప్పాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నమ్ముతారు. మొదట యెరూషలేము సంఘం, యెరూషలేములో యూదయము సమాజంలో ఊది గ్రంథంలో స్టెప్ బై స్టెప్. ఫస్ట్ సంఘంలో కుటుంబం, సంఘం కుటుంబం, రెండోది సమాజము, మూడోది దేశం, తర్వాత ప్రపంచమంతా దేవుడు సాక్షి చేయాలి. ఓకే, 5వది సాక్షాత్కారం. 6వది చాలా ప్రాముఖ్యమైన విషయం. 6వది మెయింటైన్ రిలేషన్షిప్స్. ఇప్పుడు పాస్టర్ ఒక బ్యూటిఫుల్ మాట చెప్పారు. నీకు ఇప్పుడు 2 తల్లులు 2 తల్లులయ్యా. నీకు 2 తల్లులు 2 తల్లులయ్యా. నీవు నీ సొంత తల్లిదండ్రులను ఎట్లా ప్రేమిస్తావో వాళ్ళందరినీ ప్రేమిస్తే నీ జీవితంలో ఏది రాదు, కట్నం కాదు, మానవ నీ చేతులు పెడతారు. ఈ డిమాండ్ చేసి తీసుకునేవాడు అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. నేను అదే ఒక మాట చెప్తాను, మామని సంతోషపెట్టు,
గుండెకాయ అసలు కాళ్ళ దగ్గర పెడతారు. అల్లుడు అంటే ఆనందించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే అల్లుడు అని వాళ్ళు దోచుకునే వాళ్ళు భయపడతారు. ఎంత ప్రేమగా చూసుకోవాలంటే ఆస్తి కానీ మొత్తం ఆశిస్తారు. అలాగే నువ్వు కూడా చాలా మంది వాళ్ళ అత్తమామలు కోరని కూతురుగా చూడలేదు, ఆనందాన్ని తల్లిదండ్రులుగా చూడదు. అంటే ఈ రోజు తల్లిదండ్రుల గురించి మరో తల్లిదండ్రులు పోతున్నాం. మీ అమ్మను నాయకులు ఎంత ప్రేమించావు, మీరిద్దరు అంత ప్రేమించాలనుకో వాళ్ళ కొడుకునే కాదు వాళ్ళ గుండెకాయ రోజు వాళ్ళ సంస్థ తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టేస్తారు. ఇదే బైబిల్ ఏమంటుందంటే నిన్ను వాడిని పొరుగువాన్ని పొరుగువాన్ని అంత ప్రేమించమన్నారు. జీవితానికి దేవుడిచ్చిన భర్త ఆయనను కన్న తల్లిదండ్రులు మీరు ఎంత ప్రేమించాలి ఒకసారి ఆలోచించు. నేను చాలాసార్లు సరదాగా చెప్పాను, ఒక అబ్బాయిని చూడలేదు సార్, ఒక అమ్మాయిని చాలా కష్టం. ఇంత పిల్లగా చేసి నీ ముందు తిరగబడ్డాను, పంట బాధలు కాదు, చిన్నప్పటి నుంచి కాపాడి అన్ని భరించి నేను సరదాగా చెప్తాను. చెప్పాక అట్లా కాపాడి చేసిన దగ్గరించాను ఆయన మందిరం. నీ భార్యను నువ్వు ప్రేమించు, మీరట్లనే ప్రేమించు, మీరట్లనే ప్రేమిస్తే ఈ కుటుంబాలు ఒకటైందనుకో. బైబిల్లో రాసింది మీరు ఇద్దరు అన్నారు. అక్కడ పవర్ ఆఫ్ యూనిటీ, when two comes together heaven is shaken. ఇద్దరు కుటుంబాలు, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు సంస్కృతులు దగ్గరికి వస్తే దేవుడు కార్యం చేస్తాడు. యూనిటీలో దేవుడు వర్క్ చేస్తాడు. God always works in unity. Satan always works in separation. ఓకే, అప్పుడు రిలేషన్షిప్ డెవలప్ చేయాలి. మీకు పోకూడదు, వీటికి రాకూడదు అని చెప్పకూడదు. ఆల్వేస్ ఫీల్ ఫ్రీ టు గో టు ది హౌస్, ఫీల్ ఫ్రీ వెదర్ కమ్ టు ది హౌస్. యూ హ్యావ్ దిస్ ఫెలోషిప్ ఫర్ ఎవర్. ఓకే, అండ్ ఇప్పుడు ఐదైందా లాస్ట్ bless you abundantly with all the blessings from the Bible. That is what I'm saying. నడిచే మీ నామకు సుఖాయేసే సుడిగాలినైనా అద్దరికి చేరే కళ్యాణం కమనీయం దేవుడి బహుమానం. ఈ కళ్యాణం దేవుడి బహుమానం. ఈ నామానికి మహిమగా వారు జీవించే కాలం జీవించిన కృపని మరి దైవజనులుగా మేమందరం వారిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారిని మీకు అప్పజెప్పి యేసు నామములో దీవిస్తున్నాం. మీ దీవెన ఎల్లప్పుడూ వారిపై ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు గల స్థలాన్ని సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి దీవెనలంతా పొందుకున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆ టేబుల్ అట్లనే ముందుకు తీసుకొస్తే రిజిస్టర్లో సైన్ చేస్తారు. అందులో మన వారికి రిజిస్టర్ నాకు అందజేద్దాం.
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం,
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం 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 మురిపించే మందారాల వేడుకంట కరిగించే హృదయాల గీతి కంట కొమ్మల్లో కోయిలమ్మ కూసే వేళ గుండెల్లో ఆశలన్నీ పూసే వేళ పరిణయమే శుభదినము ఈ ఘడియా ఘనమైనది దేవుని చేత స్థిరపరచబడినది ఎంతో రమ్యము ఈ దినము మధురమైనది ఈ క్షణము మనకందరికీ సంబరము హృదయాలు కలిసి ఈ దినము మీ ఇద్దరికి శుభదినము మురిపించే మందారాల వేడుకంట కరిగించే హృదయాల గీతి కంట పరిమళాలు చల్లిన ఈ వేళ అల్లరి తమ్మెరలు తాకిన వేళ కోయిల ఈ గానాలే వినిపించు వేళ కోరిన ఈ ఘడియలు ఎదురైన వేళ పరిణయమే శుభదినము ఈ ఘడియా ఘనమైనది దేవుని చేత స్థిరపరచబడినది ఎంతో రమ్యము ఈ దినము సియోనులో నుండి దేవుడు మిమ్ములను దీవించును కనుపాపవలే కాపాడుతూ మిమ్ములను నడిపించును కొమ్మల్లో కోయిలమ్మ కూసే